నాటి వేస్తాను నాతో నాటి మీరే కనకాల బాబు గారు వాళ్ళకి చేస్తున్నాను. ఏమనుకుంటున్నారు మామూలుగా నాటకాలేసి అనిపిస్తున్నాను పీజీ ఎంఏ పీజీ చదువుకోండి ఆ కళ పట్ల గౌరవంతో దానిలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న రెస్పెక్ట్తో ఆమె నాటకం చేసి మూల్యమైన నాటకేస్తున్నారు ప్రజలు రాష్ట్రాలు చాలా అవార్డ్స్ ఇచ్చారు. ఆమె చెప్పింది అంటే వాళ్ళ పాపకు ఇంటిగా వాళ్ళ పాపకి అక్కడ మామూలుగా కూర్చున్నప్పుడు ఏదో టీవీలోనో లేకపోతే ఈవిడ ఒక పద్యం పాడినాం. పద్యం పాడితే ఆటోమేటిక్గా మనం ఏ పని చేస్తే పిల్లలు అనుకరిస్తున్నారు. ఈయనకి తెలియకుండా ఆ పిల్ల పద్యం నేర్చేస్తుంది. ఒక రోజు ఆమె పాడి ఎప్రిషియేట్ చేయించింది. అలాగే ఎవరైనా చుట్టాలకు వచ్చారనుకోండి, అమ్మ అంకుల్ నా పద్యం చేసి ఆంటీగా పద్యం చేయించారు ఇది అమ్మ ఇంకా వాళ్ళు పడారా అనేసరికి ఎంతమంది సెలవు పోతే ఇంకోటి ఏదో నేర్చుకుంటూ బాగుంటాను. అలాగే అమ్మాయిలు దాదాపు సంస్కృతి పద్యాలు అలా ఎంతో మంది పిల్లలు చాలా అంటే ఆ కిటిని మనం తెలుసుకోవాలి. ప్రేమ ద్వారా ఏది అవసరం జీవితంలో అది మనం అందించినట్టు వాళ్ళు ఆటోమేటిక్ మన కష్టపడాల్సిన తయారు. సో అదొకటి. అలాగే ఇందాక చూశారు కదా, ఇందాక మీరు ఇందులో ట్రైన్ టైంలో వాటర్ బాటిల్స్ అందరూ పైకి ఎత్తించారు సార్. వాటర్ బాటిల్ కంపల్సరిగా కొద్దిగా ఎవరైనా పోతే ఆ స్టీల్ వాటర్ బాటిల్ ఎవరైనా చెప్తుంటారు కరెక్ట్సారి బుక్ చేస్తున్నాను. ఈ ప్లాస్టిక్ వాడడం మంచిది కాదు. మనం చాలా డేంజర్. మనకు తెలియదు ఇంటర్నల్గా డెవలప్ అయ్యింది. వయసులో ఉన్నప్పుడు ప్రాబ్లం ఉంది. తర్వాత దగ్గర వచ్చేటప్పటికి సడన్గా చూడండి మన కళ ముందే వయసులో ఉండే అది మాకు క్యాన్సర్ చనిపోయాడు బాధపడతాం. అది ఏంటంటే ఎప్పుడో నాటుకుంది ఆ బేదం పడింది. ఆ బేదం పడకుండా జాగ్రత్త పడతాం. కాబట్టి అప్పటికి అవేర్నెస్ లేదు, మనకు తెలియదు. ప్లాస్టిక్ రావడం కొత్తలో మనందరం వాడేసాం. మనందరికీ తెలిసాక ఆ పిల్లలకి ఎందుకు మనం హ్యాబిట్ అలవాటు చేయకుండా ఉంటే ఏమైనా వాళ్ళకి అలవాటు అవుతుంది. కష్టం మేడం గారు చెప్పారు. ఆ సలహాలను సేకరించి బాగా చేయండి. ఇంకా నేను మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. నేను మామూలుగా అయితే మా పేరు సత్యనారాయణ. నేను జబర్దస్త్ సత్యమంటే సంవత్సరాల పక్కన టీవీ షోలో చేశాను. అలాగే సినిమాలు చేస్తున్నాను. నా వల్ల కూడా పిల్లలకు నష్టం జరగదు. అదే కాదు షూటింగ్ వాళ్ళ నాగాలనుకుంటారు తప్పదని అవసరం. సో ఇక్కడ నేను లెక్కల సబ్జెక్ట్ అమ్మా 9 మంది లెక్కల మాస్టర్ ఉన్నారు. ఒక పోస్ట్ ఎక్సెస్సే ఉంది యాక్చువల్లీ. కానీ మా మాస్టర్ ఏం చేశారంటే 9 మందికి వర్క్లో ఉండేలాగా ఒకవేళ నేను ఎక్కడికైనా వెళ్ళినట్లయితే నా ప్లేస్లో వేరే టీచర్ మా లెక్కల మాస్టర్ ఏం చెప్పేలాగా అన్ని ఏర్పాటు చేశాను. ఇక్కడ మీకు ఎటువంటి వచ్చిన ఇబ్బంది లేదు. సో అదే ఈ మధ్య రీసెంట్గా నేషనల్ లెవెల్కి వెళ్ళారు. డ్యాన్స్లో ఒరిస్సా అయితే జాతీయ స్థాయి జిల్లాలో ఫస్ట్ వచ్చారు, స్టేట్లో ఫస్ట్ వచ్చారు, నేషనల్ లెవెల్లో ఒరిస్సాలో ఫస్ట్ వచ్చారు. నెక్స్ట్ స్పోర్ట్స్ అన్ని తెలియలేదు. తెలుసు మీ నడుపులో పిల్లల స్పోర్ట్స్లో మంచి స్థాయిలో. ఓకే అదమ్మా. సో థ్యాంక్ యూ. ఎంత ఓపికగా నా మాట్లాడినందుకు ధన్యవాదాలు. మరొకసారి ఆశీర్వాదాలు తెలియపరుస్తూ అవకాశం